కాంగ్రెస్లో తిరుగుబాటు, కేడర్లో విశ్వాసం నింపలేకపోతున్న అస్తం పార్టీ, అవిశ్వాస పరీక్షలో నెగ్గించలేక చెక్కిల పడుతున్న వైనం. ఆదిలాబాద్ మీర్పేట కార్పొరేషన్లలో బీఆర్ఎస్దే పైచేయి, కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పార్టీకి చేటే. కుండబద్దలు కొట్టిన సీనియర్ నేత మధు యాష్కి, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి చేదు అనుభవం. రోజురోజుకి కాంగ్రెస్ కార్యకర్తల్లో పెరుగుతున్న అసమ్మతి. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ అధిష్టానం బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను, ఎంతోమంది మండల గ్రామస్థాయి లీడర్లను చేర్చుకుంది. అయితే ఈ చేరికలో పార్టీ కేడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ నేతల రాకను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళు ఎవరిపై పోరాడమో ఇవాళ వాళ్ళతో కలిసి పనిచేయాలా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్లో తిరుగుబాటు మొదలైంది. అవును, గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సొంత పార్టీ కేడర్ పార్టీ అధిష్టానం నిర్ణయాలను బేఖతారు చేస్తుంది. ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారితో పార్టీకి నష్టం అంటూ, వారితో కలిసి పనిచేయాలంటూ బహిరంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దానం కడియం నుంచి మొదలు పెడితే నిన్నటి బండ్ల మోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి వరకు పలువురి చేరికలను కాంగ్రెస్ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కారణంగా ఏళ్లుగా పార్టీ కోసం నిజాయితీకి కష్టపడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మొదలుపడుతున్నారు. ఇక దీనికి తాజా ఉదాహరణ ఆదిలాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం. ఇక్కడ కాంగ్రెస్ వైస్ చైర్మన్కు వ్యతిరేకంగా సొంత పార్టీ కౌన్సిలర్లు ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన జహీర్ రంజానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో చేరారు. సొంత పార్టీ నేతల్లో ఆయనను రాకను వ్యతిరేకించారు. వైస్ చైర్మన్ పదవిని నిలబెట్టుకోకపోయారు. వైస్ చైర్మన్ పదవిని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసినా ఫలించలేదు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 34 మంది ఓటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ కంగుతిన్నది. ఇక సొంత పార్టీకి చెందిన 5 కౌన్సిలర్లతో పాటు 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 9 మంది బీజేపీ, 1 ఎంఐఎం కౌన్సిలర్ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇది ఇలా ఉంటే మూర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిపై శుక్రవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల రహస్యం అయితే వేసిన ఎత్తుగడలో పారలేదు. ఇక కాంగ్రెస్ నుంచి 7 కౌన్సిలర్ హాజరు కాగా బీజేపీ నుంచి డుమ్మ కొట్టారు. దీంతో అవిశ్వాసం తీర్మానం విరిగిపోయింది. ఇక పార్టీలో కొత్తగా చేరుతున్న నేతల పట్ల కాంగ్రెస్ శ్రేణులు అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నాయి. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల మోహన్ రెడ్డి రాకను పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యకర్తలు అయితే ఏకంగా వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసన గళాన్ని విప్పారు. తాజాగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని బహిరంగానే విమర్శించారు. హస్తం పార్టీ స్థానిక నేతలు స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని, తమపై అధికారం చూపిస్తే సహించేది లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లుగా పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు దక్కాలన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన గూడెం మైపాల్ రెడ్డికి కుర్చీలు వేసి తమను నిలబెట్టడంతో కాంగ్రెస్ నేతలు అసహనానికి గురయ్యారు. కేవలం పటాన్ చెరువు నియోజకవర్గంలోనే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పార్టీ మారిన నేతలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చాలా గుడ్డు పరిస్థితులు ఉన్నాయి. పార్టీలో చేరికలపై కాంగ్రెస్ నేత మధు యాష్కి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో చాలా గుడ్డి పరిస్థితులు ఉన్నాయన్నారు. తనకు తెలిసిన వాళ్ళు చేరిన సర్వేలో ఇది తేలిందన్నారు. కొత్తగా చేరిన నాయకుల చోట చాలా గుడ్డు పరిస్థితులు ఉన్నాయని తనతో చెప్పాడన్నారు. ఎల్బీ నగర్లో తన గెలుపు కూడా కష్టమని చెప్పాడని, ఆయన సర్వేలు కరెక్ట్గా ఉన్నాయన్నారు. చేరికలు జరిగిన అన్ని చోట్ల కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం లేదని ఆయన అన్నారు.